పర్మిసిబుల్ లిమిట్. ఓకే, పర్మిసిబుల్ లిమిట్ దాటకూడదు. దాటిందా ఇక్కడ? కొంచెం ఉన్నదని చెప్పేసి వీళ్ళు చేయడం జరిగింది. చేస్తే ఇప్పుడు అవి అన్ని కూడా మినిమమైజ్ అయిందని మనకు తెలిసింది. అంటే నాది ఇక్కడ ఒక డౌట్ సార్. ఇప్పుడు ఎన్డీఎస్ఏ చెప్పింది ఏంటంటే మేడిగడ్డ కట్టిన టెక్నాలజీతోనే సీకెంట్ పైల్స్ తోనే అన్నారం సుందిలా కట్టారు కాబట్టి అవి కూడా ఎప్పుడైనా కుంగిపోవచ్చు, అవి కూడా సేఫ్టీగా లేవని ఎన్డీఎస్ఏ అభిప్రాయం. సరే, వాళ్ళ అభిప్రాయమే కదా అది. ఇంతవరకు మీకు ఒకటి చెప్తున్నాను, ద రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది అఫీషియల్ డాక్యుమెంట్ లేనే లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు రియల్ రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ ఇది అని చెప్పడానికి ఇప్పుడు మాకు తెలిసింది ఏంటంటే ఇది అని చెప్పిన దానికి నేను అంటే మన శాస్త్రి గారు, మీకు ఐడియా ఉంటుంది, పీజీ శాస్త్రి గారు తెలుసు కదా చాలా మనకు. ఆయన చెప్పేది ఏంటంటే ఈ శాండ్ బెడ్ దానిలో ఇది కట్టాల్సిన ప్రాజెక్ట్ సైట్ తప్పు, మేడిగడ్డ దగ్గర అసలు ఇది నిర్మాణం చేయకూడదు, స్టోరేజ్ చేయకూడదు. నిర్మాణం చేసిన స్టోరేజ్ 16 టీఎంసీలు అనేది చాలా బ్లండర్ అని ఆయన అంటారు. అది కూడా కొంతవరకు ఆలోచించదగ్గ విషయమే. దాని తర్వాత అంటే ఇప్పుడు శాండ్ అనుకుని వీళ్ళు చేశారు. కాకపోతే ఇంకా డెప్త్ ఇంకా పోవాల్సిందని చెప్పేసి ఈ రోజు పేపర్లో చదవడం జరిగింది, ఇంకా డెప్త్. కానీ ఏదైనా కూడా భరత్ గారు ఒక్క నిమిషం ఈ రోజు పేపర్లో చూసింది ఏంటంటే దానికి సంబంధించిన టెస్టులు గిట్లు అన్ని కూడా కంప్లీట్ అయినాయి. దాన్ని వీళ్ళు అనలైజ్ చేయడానికని మన తెలంగాణ నుంచి వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఇంజనీర్లు అందరూ పూనాకి వెళ్తున్నారు, CWPRS కు. అక్కడ వీళ్ళు ఇద్దరు కూడి చేసి ఆ టెస్ట్లని అనలైజ్ చేసి రీజన్స్ ఫర్ ఫెయిల్యూర్ అనేది వారు నిర్ణయించాలి. అప్పటి వరకు ఎవరు కల్ప్రిట్ అనేది మనం చెప్పడానికి లేదు. ఏజెన్సీయా, ఇంజనీరా, లేకపోతే ప్రకృతి గవర్నమెంట్ది ఏముంటుందండి? గవర్నమెంట్ అంటే పర్మిషన్ ఇచ్చిండ్రు, అయిపోయింది. చేయవలసింది మొత్తం సైట్ ఇంజనీర్లు లేకుంటే ఏజెన్సీ కదా, సైట్ లో ఉండి పని చేయించాలి. అప్పటి కేసీఆర్ ప్రభుత్వానికి మనం రెస్పాన్సిబిలిటీ ఏమి ఉండదు అనుకోవచ్చు. అంటే 10%, 20% కూడా వాళ్ళది తప్పలేదని అనొచ్చా? అంటే ఇప్పుడు కొంతమంది ఫ్రాంక్ గా చెప్పండి, అంటే వేరే వాళ్ళు తప్పు పడతారని కాకుండా అది కాదు. కొంతమంది ఇంజనీర్లు ఏంటంటే మాకు పైనుంచి పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయి, సిడిఓ వాళ్ళు కూడా మేము పొలిటికల్ ప్రెషర్ తో ఇచ్చాము, మేము కూడా దీన్ని సరిగా పొలిటికల్ ప్రెషర్ తో మేము చేశాము అని అది ఒకటి ఉంటుంది. కానీ ఇంజనీర్ గా నువ్వు ఏ పొలిటికల్ ప్రెషర్ ఉన్నా ఏదున్నా నీ కర్తవ్యం ఏంటిది? నీవు అక్కడ కరెక్ట్ గా నువ్వు చెయ్యాలి. పొలిటికల్ అంటే ప్రొసీజరల్ ల్యాప్సెస్ అనేది జరుగుతాయి ప్రెషర్ తోని. కానీ నువ్వు ఇచ్చే డిజైన్ ఎందుకు పొలిటికల్ ప్రెషర్ ఉంటుంది? డిజైన్ లో కూడా చూడండి మీరు. ఇప్పుడు మీరు ఆ చర్చలో పాల్గొన్నారు కాబట్టి కేసీఆర్ ఇంజనీర్ లాగా బిహేవ్ చేసి మొత్తం ఆయన ఓవర్ సూపర్ సీడ్ చేశారు అని అంటారు. వాస్తవమేనా అది? కేసీఆర్ గారు చాలా సజెషన్స్ ఇస్తుంటాడండి. ఇచ్చిన దాంట్లో మనం దాన్ని ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తీసుకుని దానికి వారికి చెప్పవలసిన బాధ్యత ఇంజనీర్లు. అది అంటే పొలిటికల్ లీడర్షిప్ కు చాలా అంబిషన్స్ ఉంటాయి. ఆయన ఉద్దేశం నాకు ఇక్కడ ఏంటంటే నా మొత్తం అసలు నేను ఉన్న టైంలో ఒక మెగా ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలి, తెలంగాణకి పర్మనెంట్ గా నీటి కష్టాలు పోవాలని ఆయన ఆలోచించారు. అది అయితే మేము సర్వీసులు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా, రాజశేఖర రెడ్డి మా సైట్కి వచ్చినప్పుడు వారు నేను ఐ వాజ్ ప్రెజెంటింగ్ ది థింగ్ వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇది నన్ను ఆపి ఈ రిజర్వాయర్ని ఇంకా మనం డబుల్ చేసుకోవడానికి వీలు లేదా అని అడిగింది. సార్ డబుల్ చేసుకున్నట్టయితే 4 గ్రామాలు మునుగుతున్నాయి సార్, అందుకని మేము చేయలేదు అన్న. పొలిటికల్ గా డెసిషన్ తీసుకుంటే పర్వాలేదని అన్నారు అనుకోండి, ముంచాల్సిందే కదా. అది పొలిటికల్ డెసిషన్. అది మేము అటువంటిది దాని యొక్క రిజర్వాయర్ యొక్క కెపాసిటీలు పెంచాలన్నప్పుడు ఇట్ ఈస్ ఏ పొలిటికల్ డెసిషన్. కాబట్టి అట్లా కాకుండా ఇది ఇట్లా కట్టాలి అట్లా కట్టాలి అనే దాంట్లో ఇంటర్ఫియరెన్స్ వస్తే అది ఇంటర్ఫియరెన్స్ అవుతుంది. అది కాబట్టి ఏ రాజకీయ నాయకుడైనా కొంచెం ఎక్కువ అంబిషియస్ ఉన్న అతను కొంచెం ప్రపోజల్ చేస్తాడు అన్నట్టు. చేసినప్పుడు దాన్ని ఇంజనీరింగ్ పార్టీలో మనం చూసుకోవాలి. ఇంకొకటి, ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ టెక్నాలజీతోని ఏది సీకెంట్ ఫైలింగ్ విధానంగా కట్టినటువంటి బారాజులు ఏ ఉన్నాయంటే 3 ఉన్నాయి. అంటే ప్రపంచంలో మీరు కొట్టండి ఇవే వెళ్తాయి. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా సీకెంట్ ఫైలింగ్ విధాన టెక్నాలజీతో కట్టిన బారాజులని అప్పుడున్నటువంటి వాళ్ళు CWC కూడా దీన్ని అసలు కాన్ఫిడెన్స్ తీసుకోకపోవడం అనేది ఒక తప్పండి. ఇది ఎందుకు మరి సీక్రెట్ ఫైల్ టెక్నాలజీ ఎవరు ప్రపోజ్ చేశారు? అదే కదా ఇప్పుడు అన్ని తేలవలసింది. అదే మాకు తెలిసిన కాడికి ఎల్ఎన్టీ మామూలు సంస్థ కాదు, ఇంటర్నేషనల్ గా వాళ్ళు ఎన్నో చేసిన సంస్థ. ఇదే వేరే సంస్థ చేస్తుంటే డెఫినెట్ గా అయితే వాళ్ళు తీసుకొచ్చారని కొందరు అంటారు. ఎవరు తీసుకొచ్చినా ఏం చేసినా దాని మీద ఈ డిజైన్ చేసి సంతకం పెట్టినట్టు. అంటే ఒకప్పుడు CWC అందరిని తీసుకొచ్చి దేశంలో ఉన్న ఇంజనీర్లు అందరూ వచ్చి కాళేశ్వరం గొప్ప ఇంజనీరింగ్ అద్భుతం అని చూపించారు.
ఇప్పుడు మళ్ళీ ఇంజనీరింగ్ ఫెయిల్యూర్ అని అంటారు. అంటే 3 సంవత్సరాల్లోనే నాకు తెలిసి 2021-22లో మొత్తం దేశంలో ఉన్న ప్రతి సివిల్ ఇంజనీర్ వచ్చి కూడా దీన్ని చూసి పోయినారు. సిడబ్ల్యూసి చైర్మన్ వచ్చేసి సిడబ్ల్యూసి చైర్మన్ ఆయన పేరు ఫారూక్ సంథింగ్ ఉన్నది.